ఇక వెరికోస్ వెయిన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHP లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో పెట్టుబడి మనం ఎందులో పెడితే రాబడి ఎక్కువగా వస్తుంది అన్న విషయాల గురించి మనం మాట్లాడినప్పుడు చాలా వరకు కూడా 10,000 విషయం మనం ఎక్కువగా డిస్కస్ చేయడం జరిగింది. అలా కాకుండా 5,000లో మనం ఒకవేళ ఇన్వెస్ట్ చేసి రాబడి ఎక్కువగా రావాలి అనుకుంటే ఏ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి సార్? there are 3 ways and 3 different platforms ఉన్నాయి. 3 different options అని చెప్తాను. అఫ్ కోర్స్ 5,000 రూపాయలు పెట్టుబడిగా పెడుతున్నారంటే నిజంగానే అది పెద్ద అమౌంట్. ఒక చిన్న ఫ్యామిలీ, ఒక లోవర్ మిడిల్ క్లాస్ ఆర్ మేబీ ఈవెన్ మిడిల్ క్లాస్ పర్సన్, ఎందుకంటే 5,000 రూపాయలు ఈజీగా మన సేవింగ్స్ అకౌంట్ నుంచి ఆర్ మన పాకెట్ నుంచి తీసి ఎక్కడైనా పెట్టాలి అంటే చాలా ఆలోచిస్తాం మనం దానికి. అది చాలా సీరియస్ విషయము అండ్ అది భవిష్యత్తు కోసం, ఒక బంగారు భవిష్యత్తు కోసం. కనీసం 1 కోటి రూపాయలను రాకపోతాయా? 100% వస్తుంది, కానీ దానికి ఒక పద్ధతి ఉంది. అదే మన ఇన్వెస్ట్మెంట్ కూడా సేఫ్ ఉండాలి, ఎందుకంటే హార్డ్ ఎర్న్ మనీ కాబట్టి. సో డబ్బు సేఫ్ ఉండాలి అండ్ రిటర్న్ ఆలోచించింది రావాలి. సో లెట్ మీ టెల్ యూ దాట్. ఫర్ ఎగ్జాంపుల్ 20 ఏళ్ళ యంగ్స్టర్ కానివ్వండి ఆర్ బిట్వీన్ 30 ఏజ్ కానివ్వండి, అంటే 20 ఆర్ 30 ఏజ్ మధ్యలో ఉన్నవాళ్ళు ఒక చిన్న శాలరీతో స్టార్ట్ చేస్తారు. మేబీ 15,000, 25,000 ఆర్ మేబీ 35,000. అందులో నుంచి ఒక 5,000 రూపాయలు పెట్టుబడిగా పెట్టాలి ఫర్ దేర్ రిటైర్మెంట్ బెనిఫిట్ కోసం. కనీసము 1 కోటి రూపాయలు రాకపోతుందా అంటే ఎస్, ఖచ్చితంగా వస్తుంది. కానీ ఆ 1 కోటి రూపాయల విలువ 30 ఏళ్ళ తర్వాత ఎంత ఉంటుందండి? డెఫినెట్గా దాని వాల్యూ తగ్గిపోతుంది, ఎందుకంటే ఇన్ఫ్లేషన్ బాగా పెరుగుతుంది కాబట్టి. అప్పటిదాకా 30 ఇయర్స్ వరకు మనము 5,000 రూపాయలు చొప్పున ప్రతి నెల పెట్టుబడి పెడితే, మీరు ఒకవేళ గోల్డ్లో పెట్టారనుకోండి, ఫస్ట్ ఆప్షన్, నేను 3 చెప్పాను ఆప్షన్స్ మీకు. ఫస్ట్ ఆప్షన్ గోల్డ్ ఒకవేళ పెడితే 30th ఇయర్న మీకు 1,24,00,000 రూపాయలు వస్తాయి. ఓకేనా? అంటే ఫిజికల్ గోల్డ్, ఇట్ క్యాన్ బీ బిస్కెట్ ఆర్ ఇట్ క్యాన్ బీ సంథింగ్ ఎల్స్, జ్యువెలరీ కూడా కావచ్చు. కానీ గోల్డ్లో మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ ఫిజికల్ గోల్డ్ గురించి మాట్లాడుతున్నారు. 1,24,00,000 ఆఫ్టర్ 30 ఇయర్స్ ఖచ్చితంగా మీకు వస్తుంది, అందులో డౌటే లేదు. 5,000 రూపీస్ పర్ మంత్ మీరు పెట్టుబడి పెట్టుకుంటూ వెళ్తే. నా ఒకవేళ ఇఫ్ యూ హ్యావ్ అనదర్ కైండ్ ఆఫ్, ఇఫ్ యూ గివెన్ అనదర్ చాయిస్, మీకు ఒకవేళ రెండో చాయిస్ ఆప్షన్ ఇస్తే మీకు ఇందులో ఇంకా రాబడి 1,24,00,000 కంటే ఎక్కువ ఉంటుంది. అదేంటో చెప్పనా? ఎందుకంటే మనకు రాబడి వస్తున్నప్పుడు సేఫ్టీ కూడా ఎక్కువ ఉందంటే అసలు మనము తప్పకుండా అలాంటి ఆప్షన్ తీసుకోవాల్సిందే. సో ఆ సెకండ్ ఆప్షన్ చూసుకుంటే గోల్డ్లో సగం, అంటే మీరు పెడుతున్న 5,000 రూపాయల్లో 2,500 మీరు బంగారంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టండి, మిగతా 2,500 మీరు ఇండెక్స్ ఫండ్స్లో పెట్టండి ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే చెప్పాను కదా, లైక్ స్టాక్స్ కెన్ బికమ్ జీరో, షేర్స్ ఎప్పుడైనా జీరో అవ్వచ్చు, రిస్క్ చాలా ఉంది అందులో అలాగే రిటర్న్స్ కూడా వస్తాయి మరి ఒకవేళ రిస్క్ తీసుకుంటే. కానీ నాకు అలాంటి రిస్క్ వద్దు, నా డబ్బులు సేఫ్ ఉండాలి, కాస్తంత రాబడి తక్కువ వచ్చినా నాకు పర్వాలేదు అనుకుంటే, మీకు 30వ సంవత్సరం తర్వాత మీరు పెట్టిన 5,000 రూపాయల చొప్పున 2,500 గోల్డ్, 2,500 ఇండెక్స్ ఫండ్లో పెడితే యూ విల్ గెట్ అబౌట్ 2,80,00,000. ఇది మీరు సిప్ క్యాల్కులేటర్లో వెళ్ళి, ఎందుకంటే ఏదైతే కరెక్ట్గా క్యాల్కులేషన్ ప్రకారంగా ఆల్రెడీ చాలా సెబీ వాళ్ళు కానివ్వండి, అండ్ అట్ ద సేమ్ టైం స్టాక్ బ్రోకింగ్ కంపెనీస్ కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్షియల్ కంపెనీస్ కానివ్వండి, వాళ్ళందరూ కూడా అప్రూవ్ చేసిన సిప్ క్యాల్కులేటర్స్ అనమాట. దీన్ని అంటారు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఇందులో కరెక్ట్గా ప్రూవ్ అయింది. గత 30 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి అందరికీ కూడా కరెక్ట్గా ఆ క్యాల్కులేటర్ ప్రకారం రిటర్న్స్ కూడా కరెక్ట్గా వచ్చాయి. సో అందులో ఎలాంటి సందేహం లేదు. నా ఐ టెల్ యూ అబౌట్ ది థర్డ్ ఆప్షన్. వెరీ ఇంట్రెస్టింగ్. డెఫినెట్గా థర్డ్ ఆప్షన్ ఒకవేళ ఇంట్రెస్టింగ్ లేకపోతే మనము 2 ఆప్షన్స్తోనే ఆపేసేవాళ్ళం. సో థర్డ్ ఆప్షన్లో మీకు ఎలాంటి బోనస్ రాబోతుంది, ఎలాంటి రిటర్న్స్ రాబోతున్నాయి అంటే లెట్ మీ టెల్ యూ దాట్. ఇంతగా మనం మాట్లాడుకున్నాము, మనం పెడుతున్న పెట్టుబడికి ఎలాంటి ధోకా ఉండకూడదు, ఆర్ ఎలాంటి కైండ్ ఆఫ్ లాస్ సినారియో ఉండకూడదు. ఎందుకంటే రూపాయి కూడా నేను కోల్పోవడానికి సిద్ధంగా లేను. కరెక్టా? సో అందులోనే భాగంగా మీరు 5,000 రూపాయల చొప్పున ప్రతి నెల పెడుతున్నారు. సో 30 ఇయర్స్ వరకు మీ రిటైర్మెంట్ టైంలో మీకు ఒక పెద్ద బోనస్ లాంటి అమౌంట్ రావాలి. సో నేను ఆప్షన్ 1లో మీకు చెప్పాను 1 కోటి రూపాయల పైన వస్తుంది. రెండో ఆప్షన్లో మీకు 2 కోట్ల పైన దగ్గర 3 కోట్ల రూపాయల వరకు వస్తున్నాయి. కానీ 4వ ఆప్షన్లో మీకు యూ విల్ గెట్ ఇఫ్ యూ ఇన్వెస్ట్ ఇన్ ఓన్లీ ఇండెక్స్ ఫండ్స్. స్టార్టింగ్లో మనం గోల్డ్ అనుకున్నాము,
రెండో ఆప్షన్లో గోల్డ్ ప్లస్ ఇండెక్స్ ఫండ్స్ అనుకున్నాము. మూడో ఆప్షన్లో గోల్డ్ ఆప్షన్ లేదు, ఓన్లీ ఇండెక్స్ ఫండ్లోనే మీరు డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తే, ఎందుకంటే గోల్డ్ ఇంక్రీజెస్ పర్ యానం దాదాపు 2 to 3% మధ్యలో పెరుగుతుందండి ప్రతి సంవత్సరం, లేదా మ్యాక్సిమం 4 లేదా 5% అండి. దానికంటే ఎక్కువగా ప్రతి సంవత్సరం పెరగదు. అండ్ ప్రతి సంవత్సరం కూడా 5% పెరగదు, 3 or 2 or 3 అనమాట. సో గోల్డ్లో పెరుగుదల అనేది చాలా తక్కువ ఉంటుంది. కానీ ఇండెక్స్ ఫండ్ మీకు మినిమం రిటర్న్స్ ప్రతి సంవత్సరం చూసుకుంటే, గత 30 ఏళ్లలో చూసుకుంటే, ఆర్ ఈవెన్ నెక్స్ట్ 30 years చూసుకుంటే, యావరేజ్గా మీకు 18 to 20% per annum ఇచ్చింది. సో ఇందాక మనం చెప్పింది గోల్డ్లో మ్యాక్సిమం 5%, ఇక్కడ మీకు ఇండెక్స్ ఫండ్లో 20% అని చెప్తున్నాను నేను. 20% పక్కన పెడితే కరెక్ట్గా 10 or 12% అనుకుందాం, మినిమం తీసుకుందాం. మనం జనరల్గా ప్రతిసారి మనము మినిమం తీసుకుంటాం, ఎందుకంటే ఎక్కువ చెప్పి తక్కువ రాబడి వస్తే అందరూ డిసప్పాయింట్ అవుతారు. కానీ మనం తక్కువ శాతం తీసేసుకొని తక్కువ వస్తుందని చెప్పామనుకోండి, ఒకవేళ ఎక్కువ వస్తే హ్యాపీ ఫీల్ అవుతారు, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అండ్ ఐ కెన్ సీ దాట్. సో నిఫ్టీ ఇండెక్స్ ఫండ్లో మీరు ఒకవేళ సేమ్ 30 years వరకు ఇన్వెస్ట్మెంట్ చేస్తే, యూ విల్ గెట్ అ బోనస్ టోటల్ అమౌంట్ 4,33,00,000, అక్షరాల 4,33,00,000 మీకు అట్ ది ఎండ్ ఆఫ్ ది 30th year. సో ఇందులో ఏంటంటే, సరే చెప్పారు, ఐడియాస్ ఇచ్చారు, 3 ways చెప్పారు, కానీ ఎగ్జాక్ట్లీ హౌ టు ప్రిఫర్ దట్ కైండ్ ఆఫ్ అన్ ఇన్స్ట్రుమెంట్, దాన్ని ఎలా చూస్ చేసుకోవాలి. మాకు ఏదో ఒక చిన్న జీతం అనేది పని చేసుకోవడం అనేది మాకు తెలుసు, కానీ దాన్ని ఎగ్జాక్ట్లీ మేము ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఎలా? ఖచ్చితంగా అలాంటి సిచ్యువేషన్లో ఎస్ వీ హ్యావ్ అ సొల్యూషన్ ఫర్ యూ. సో దాని గురించి కూడా నేను డీటెయిల్స్ లాస్ట్లో చెప్తాను, వెయిట్ చేయండి. గ్రేట్ సార్. అండ్ చాలా వరకు అందరూ కూడా 5,000 పెట్టుబడితో ఎందులో పెట్టాలి, ఏ చాయిస్ అయితే బెటర్ అని అనుకుంటూ ఉంటారు, కానీ వాళ్ళకి ఏది సెట్ అవుతుంది అని మాత్రం చూడాల్సిందే అందరూ కూడా. సో అలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఎలా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? తప్పకుండా అండి. సో ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ మనందరి కోసం, స్పెషల్లీ సుమన్ టీవీ ప్రేక్షకుల కోసము. వీ హ్యావ్ అ మాస్టర్ క్లాస్ అనమాట. సో ఇందులో ఏంటంటే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఆప్షన్ ఉంటుంది మీకు. ఒకవేళ మీరు హైదరాబాద్ వరకు రాలేకపోయారు, క్లాస్ అటెండ్ అవ్వాలి కానీ ఖచ్చితంగా మిస్ అవ్వకూడదు అనుకుంటే ఆన్లైన్ ఆప్షన్ ఉంది మీకు, యూ కెన్ చూస్ దాట్. నా ఇందులో ఏంటంటే ఇందాక నేను చెప్పిన 3 ways కానివ్వండి, ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ మీకు కావాలి, లేదంటే అప్పుల్లో ఉన్నారు, అప్పుల్ని ఎలా స్మూత్గా మనం ట్రాన్సిషన్లోకి తీసుకోవాలి అంటే ఎలా కట్టుకుంటూ వెళ్ళాలి, అది బరువు అవ్వకూడదు, అలాంటి ప్లాన్స్ కానివ్వండి, అలాంటి సీక్రెట్స్ కానివ్వండి నేర్చుకోవాలి అంటే దానికోసం కావాల్సింది అట్ సేమ్ టైం ఈ సీక్రెట్స్తో పాటే ప్యాసివ్ ఇన్కమ్ కూడా కావాలి. సో ఆ రెండు కూడా కలిపితేనే మీకు ఒక పర్ఫెక్ట్ ఫైనాన్షియల్ సొల్యూషన్ అండ్ ఒక బ్రైట్ ఫ్యూచర్ అనేది ఉంటుంది. సో ప్యాసివ్ ఇన్కమ్ కోసం గ్రోమో యాప్లో కూడా మనం ఎలా డబ్బులు సంపాదించుకోవాలి, ఆ కంటిన్యూస్ ట్రైనింగ్ ఉంటుంది. అందులో మార్నింగ్ 11 AM నుంచి 4 PM వరకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి, లేదా మీరు వాట్సాప్ మెసేజ్ పంపించినా తప్పకుండా మా టీం మీకు కాల్ బ్యాక్ చేసి మీకు పూర్తి డీటెయిల్స్ అందజేస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.